విద్యలో విజయం సాధించాలి అని సహజంగా ఎవరికైనా ఉంటుంది. అందున పిల్లల విషయంలో తల్లిదండ్రులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే కాస్త ఊహ తెలిసినటువంటి వాడు కానీ మెచ్యూర్డ్ మైండ్ కాస్త హయ్యర్ ఎడ్యుకేషను ఉన్నటువంటి వాళ్ళైతే ఇక వాళ్ళే నేను చాలా బాగా చదవాలి అని చెప్పేసి ఉంటుంది. లేదా ఎంత బాగా చదువుతున్నా కానీ నాకు ఎందుకో గుర్తుండట్లేదు అని చెప్పేసి కూడా వాడు బాధపడుతూ ఉంటారు. వాటికల్లా చేయవలసింది చిన్న పరిహారమే తెలియచేస్తాను నాన్న. విశ్వనాథాష్టకము అని చెప్పేసి ఉంటుంది. మీరు మామూలుగా లలితా విష్ణు సహస్రనామాడు పుస్తకంలో కావచ్చు, విశ్వనాథాష్టకము అని ఉంటుంది. ప్రతిరోజు కూడా 8 సార్లు చదవడం చాలా చాలా మంచిది. ఒకవేళ మరి చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చదవటం రాదు కదమ్మా అని అంటే పిల్లల పేరు చెప్పుకొని తల్లిదండ్రులు చదవాలి. తల్లిదండ్రులు చక్కగా పిల్లలు వినేటట్టుగా చదవాలి. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకునో పక్కన కూర్చోబెట్టుకునో వాడు వినేటట్టు చదవటం కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది.